తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత పెంచేందుకు విధులకు ఆలస్యం రావడం, డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం కొత్త రూల్ అమలు చేయనుంది. టీచర్ల హాజరు నమోదు కోసం ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆగస్టు 1 నుంచి కొన్ని పాఠశాలల్లో ప్రారంభమై వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ ఈ విధానం అమలు కానుంది. ఇకపై ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణ నుంచే ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేయవలసి ఉంటుంది. ఇందుకోసం జియో కోఆర్డినేట్ అటెండెన్స్ అమలు కానుంది. దీనిలో భాగంగా టీచర్స్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్కూల్ ఆవరణ నుంచే లాగిన్, లాగౌట్ అవుతూ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల తరచుగా స్కూళ్లకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లభించనుంది. గతేడాది ఫిబ్రవరి నుంచే పెద్దపల్లి జిల్లాలో ఇది విజయవంతంగా అమలవుతుంది. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, సొసైటీ గురుకులాలలో 1.20 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. దాదాపు అందరు టీచర్ల ఫోన్లలో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఉంది. దీని ఆధారంగానే ఇటీవల నిర్వహించిన టీచర్ల ట్రైనింగ్ వివరాలను నమోదు చేశారు. టీచర్లంతా ఈ యాప్లో వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటోలు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్ లాగిన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయనున్నారు. ఇప్పటికే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పై ఉన్నతాధికారులు కూడా డెమో ఇచ్చారు.